హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మీకు ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. చూడండి చానా నీట్‌గా, క్లియర్‌గా, చానా గ్రాండ్‌గా ఉంది చూడండి అసలు. లోపల సైడ్ కూడా మీకు స్టిచ్చింగ్స్ అయితే కనిపించకుండా, మీకు కుట్లు కనిపించకుండా స్టిచ్చింగ్ చేసి చూపిచ్చాను. అది గూడా చూపిస్తాను. చూడండి. ఫ్రాక్ చాలా గ్రాండ్‌గుంది. ఇది డ్రెస్‌లో వేలు. డ్రెస్‌లో వేలునొచ్చేసి వాళ్ళు చిన్న పిల్లలకి ఫ్రాక్‌గా స్టిచ్చింగ్ జేసుకున్నారు. చూడండి లోపల స్టిచ్చింగ్స్ చూడండి కనిపించవు. థ్రెడ్స్ అలా ఏమి కనిపించకుండా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి నీట్‌గా చూపిచ్చాను స్టిచ్చింగు. లేట్ చేయకుండా స్టిచ్చింగ్ చేద్దాం. ఇది డ్రెస్సుది ఓనీ అండి. ఓనీని మనం ఇప్పుడు ఒక ఫ్రాకు స్టిచ్చింగ్ చేస్తున్నాము. లైనింగు, డ్రెస్ మెజర్‌మెంట్ వచ్చేసి కరెక్ట్‌గా లేదు. మా కస్టమర్స్ వచ్చేసి ఇది ఇచ్చారు. కానీ అది కరెక్ట్‌గా లేదు. మనము ఆ మెజర్‌మెంట్స్ అందాజు పైన చూసుకొని ఒక ఫ్రాకు స్టిచ్చింగ్ చేయాలన్నమాట. చూడండి. ఇది వేలు. డ్రెస్‌లో వేలు అన్నమాట. వాళ్ళ అమ్మాయికి డ్రెస్ కుట్టించుకుంటున్నారు ఫ్రాక్ లాగా. ఫస్ట్ వచ్చేసి మనము కొద్దిగా క్లాత్ కట్ చేసుకుందాం. పై పార్ట్‌కి మనకి క్లాత్ అవసరం పడుతుంది కాబట్టి, మనకి ఎంత అవసరం పడుతుందో అంత దీన్ని అందాజు పైన చూసుకొనేసి మనం కొద్దిగా కట్ చేసుకుందాం. నేనింత పెట్టుకొని కట్ చేసి పెట్టుకుంటా సైడ్‌కి. ఇది కింది పార్ట్‌కి మనం కట్ చేసుకుందాం. ఈ సైడ్ బార్డర్ వచ్చింది. అది రిమూవ్ చేసేస్తాను. మనకి డిజైన్ పెట్టుకోవడానికి ఉంటుంది గదా! ఈ సైడు అది రిమూవ్ చేసేస్తాను. ఇలా 4గా ఫోల్డింగ్స్ చేసుకోండి. 4 మడతలుగా మడుచుకోండి. ఇప్పుడు ఈ బార్డర్ కొంచెము కట్ చేసేద్దాం రైట్ సైడ్. ఇప్పుడు మెజర్‌మెంట్ ఎంతొస్తుందో చూసుకుందాం. లెంత్. వెడల్పొచ్చేసి ఇంతొస్తుంది. లెంత్ చూసుకుందాము ఇప్పుడు. 23 ఇంచెస్ వస్తుందండి లెంత్. స్టిచ్చింగ్‌కి పోను 23 ఇంచెస్ వస్తది ఫ్రాక్‌కి. నడుము దగ్గర నుంచి కిందకి. మనము లైనింగ్ కట్ చేసుకుందాం. లైనింగ్ ఇలా హాఫ్‌కి నేను ఫోల్డింగ్ చేసుకునేసి కట్ చేసుకుంటా. ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఈ సైడ్ పెడితే ఫుల్ పెడితే ఎక్కువొస్తది. హాఫ్‌కి మడిచి పెడితే అది తక్కువొస్తది. సో, నేను ఇలా మడుచుకొని కట్ చేసుకుంటున్నా. సరిపోతుందని. నేను లైనింగొచ్చేసి 21 ఇంచెస్ పెట్టుకుంటున్నా లెంత్. లైనింగొచ్చేసి 2 హోల్డింగ్‌గా మడిచి మనం కట్ చేసుకున్నాం కాబట్టి, వన్ సైడ్ జాయింట్ అలాగే ఉంది కదా! అది కట్ చేసుకునేసేయండి. చూడండి కరెక్ట్‌గా సరిపోతుంది. కింది పార్ట్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు పై పార్ట్ కట్ చేసుకుందాం.
చాలా సింపుల్‌గా అయితే మీరు కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. వెరీ ఈజీ అండి. చాలా ఈజీగా అయితే మీరు కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఓన్లీ మీకు 1 అవర్ గూడా పట్టదు దీన్ని స్టిచ్చింగ్ చేయడానికి. ఒక 3/4 గంటల్లో అయితే మీరు స్టిచ్చింగ్ చేయగలుగుతారు. పై పార్ట్ తీసుకున్నాను. ఇప్పుడు లెంత్ తీసుకుందాం. మనకెంత కావాలో పై పార్ట్‌కి లెంత్ తీసుకుందాం. నాకు కరెక్ట్‌గా మెజర్‌మెంట్ లేదు కాబట్టి నేను 7 ఇయర్స్ పాపకి నేను 11 ఇంచెస్ పెట్టుకుంటున్నా. అందాజ్ పైన 11 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇప్పుడు 11 ఇంచెస్ దగ్గరికి మార్కేసుకునేసి ఇక్కడికి కట్ చేసుకునేద్దాం. పై పార్ట్‌కొచ్చేసి నీ స్లీవ్‌లెస్ కాబట్టి లెంత్ సెట్ అయిపోతుంది. 2 ఇంచెస్ పెట్టుకుంటున్నా నెక్ ఓపెనొచ్చి. ఇప్పుడు నెక్ వచ్చేసి మెజర్‌మెంట్ తీసుకుందాం. షోల్డర్, నెక్, సంక దగ్గర అంతా మార్కేసుకోవాలి. స్టిచెస్‌లోకి వెళ్తుంది కాబట్టి నేను ఎక్స్‌ట్రా మార్కేసుకుంటున్నాను. ఆ సైడు, ఈ సైడు మళ్ళీ స్టిచెస్‌లోకి వెళ్తుంది గదా క్లాతు. ఎక్స్‌ట్రా క్లాతు పెట్టుకుంటున్నా. ఇప్పుడు సంక దగ్గర మెజర్‌మెంట్ చూసుకొని పెట్టుకోవాలి. బాక్స్ షేప్‌లో ఫస్ట్ మనం మార్కేసుకోవాలి. తర్వాత రౌండ్ అలాగే వేసుకోండి. లైనింగ్ క్లాతు కట్ చేసుకున్నాము. ఇప్పుడు పై పార్ట్ కట్ చేసుకుందాం. దాని పైన పెట్టుకొని కట్ చేసుకోవాలి. బోర్డర్‌కి కరెక్ట్‌గా సరిపోయేలాగా పెట్టుకొని నేను కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు డ్రెస్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్టు కింది పార్ట్ ఫోల్డింగ్ చేసుకునేసి స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫ్రిల్స్ ఏసుకోండి. అన్నీ ఒకే లెవెల్‌లోనే వచ్చేలాగా ఫ్రిల్స్ ఏసుకోవాలి. ఇప్పుడు నడుం మెజర్‌మెంట్ వచ్చేసి 11 ½ ఇంచు పెట్టుకోవాలి. 11 ½ ఇంచు అంటే స్టిచెస్‌లోకి పోను ఒక 12 ఇంచెస్ అనుకోండి. 12 ఇంచెస్ మెజర్‌మెంట్ పెట్టుకొని స్టిచ్చింగ్ జేసుకోండి నడుమొచ్చేసి.
ఈ ఫ్రిల్స్ అంతా ఒకే లెవెల్‌లో నీట్‌గా వేసుకోండి. అలా ఇలా పోకుండా ఒకే లెవెల్‌లో నీట్‌గా వేసుకోండి. చూడండి ఇలా ఫ్రిల్స్ ఏసుకోవాలి. మెజర్‌మెంట్ చూసుకోండి ఒకసారి. 12 ఇంచెస్ అయితే వచ్చింది.
మనకి ఫ్రాక్‌కి కింది సైడ్ బార్డర్ వచ్చింది కాబట్టి అక్కడ ఫోల్డింగ్ ఏం అవసరం లేదు. మనం లైనింగ్‌కి ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పై పార్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాం.
ఇప్పుడు నెక్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఇప్పుడు బార్డరు డిజైన్ యాడ్ చేసుకోవాలి దీనిపైన. ఎలా పెడుతున్నానో క్లియర్‌గా చూడండి.
ఇలా బార్డరు డిజైన్ పెట్టుకునేసాము. ఇప్పుడు బ్యాక్ సైడ్‌కి తిప్పించి టక్ వేసుకోండి. ఈ షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా పట్టుకునేసి ఆ సైడు, ఈ సైడు 2 టక్స్ వేసుకోవాలి. ఇలా వేసుకునేసేయండి. సేమ్ నేనిప్పుడు చూపిచ్చాను కదా! అలాగే ఇంకోటి స్టిచ్చింగ్ జేసుకోండి. 2 సైడ్స్ ఒకే డిజైనే నేను స్టిచ్చింగ్ జేశాను. అలాగే మీరు స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. నడుము లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ మనకు సరిపోతుంది. అక్కడికి మనం జాయింట్ చేసుకోవాలి రివర్స్ తిప్పించుకొని. షోల్డరు ఇలా జాయింట్ చేసుకోవాలి. మీకు స్టిచెస్ లోపలికెళ్ళిపోతాయి. అందుకే ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్‌లో వచ్చేసి సంక దగ్గర ఆ మెజర్‌మెంట్ అంతా తీసుకొని మనం స్టిచ్చింగ్ జేసుకోవాలి.
ఇప్పుడు వన్ సైడ్ జాయిన్ చేసుకున్నాం కదా! కింది పార్టు దీనికి జాయిన్ చేసుకోవాలి. స్టిచెస్ ఫస్ట్ పైకొచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా! సేమ్ అలాగే. మళ్ళా రివర్స్ తిప్పించుకొని లోపల సైడ్‌కెళ్ళేలాగా కుట్లు అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మార్కేసుకోండి సెంటర్‌కి ఇలా కచ్చా వేసుకొని అక్కడ జాయిన్ చేసుకోండి. మీకేమన్నా అర్థం కాకున్నా ఏమైనా ఉంటే కింద కామెంట్‌లో అడగండి. నేను రిప్లై ఇస్తాను, చెప్తాను. ఇలా పైన జాయిన్ చేసుకున్నారు కదా! అలాగే ఆ క్లాత్‌ని రివర్స్ వేసుకునేసి లోపల సైడ్‌కి స్టిచ్చింగ్ చేసుకునేసేయండి. ఇలా రివర్స్ తిప్పించుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీకు నార్మల్ ముందు వీడియోస్‌లో అంతా చూపిచ్చా. చూడండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకా మెజర్‌మెంట్ చూసుకొని ఆ సైడు, ఈ సైడు జాయిన్ చేసుకునేసేయండి. ఈ మెజర్‌మెంట్‌తో ఆ సైడు, ఈ సైడు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు కింది సైడు 2 లైనింగు, ఫ్రాక్ క్లాత్ 2 కలిపి మనం జాయిన్ చేసుకోకూడదు. అది సెపరేటు, ఇది సెపరేటు జాయిన్ చేసుకోండి. అలాగే జాయిన్ చేసుకోవద్దండి. మనకి బావుంటుంది ఫ్రాకు ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల గోలు గూడా బాగా కనిపిస్తుంది. పిల్లలకి కానీ, ఏవైనా పెద్దలకి కానీ బావుంటుంది. పట్టేసినట్లు ఉంటుంది 2 కలిపి జాయిన్ చేసుకుంటే. సో, ఇలా ఫోల్డింగ్ చేసుకునేసి ఓవర్‌లాక్ చేసే పని లేకుండా ఫినిషింగ్ నీట్‌గా ఇలా జాయిన్ చేసుకునేసేయండి. ఇలా తిప్పించి జాయిన్ చేసుకోవాలి సైడ్‌కి తీసుకొనేసి. ఇప్పుడు లైనింగ్ కూడా అంతే. ఫ్రాక్ క్లాత్‌ని సైడ్‌కి తీసుకునేసి లైనింగ్ జాయిన్ చేసుకునేసేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఏదైనా అర్థం కాకున్నా ఉంటే కామెంట్‌లో అడగండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా అడగండి. నేను అప్‌లోడ్ చేస్తాను. ఇంకా ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా.
ఇంకా కొద్దిమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయండి. వాళ్ళు నేర్చుకుంటారు గదా! వాళ్ళ పిల్లలకి స్టిచ్చింగ్ జేసుకుంటారు. ఇంకా స్టిచ్చింగ్ జేసి మనీ ఎర్న్ చేసుకుంటారు. సో, అందుకే ఒక లైక్ అడుగుతున్నాను. తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోని. ఇప్పుడు ఫ్రాక్ రివర్స్ తీపిచ్చి చూపిస్తాను. ఇది ఎక్స్‌ట్రా ఏమన్నా అవసరం పడతది గదా! పిల్లలకి క్లాత్ టైట్ అయినప్పుడు అందుకోసం పెట్టాను కొద్దిగా ఎక్స్‌ట్రా. ఇప్పుడు ఫ్రాక్ రివర్స్ తిప్పించి చూపిస్తాను చూడండి. ఫినిషింగ్ నీట్‌గొచ్చింది గదా! ఫ్రాక్ అంతా. చూడండి ఎంత బావుందో. వేస్తే గ్రాండ్ లుక్ వస్తుందండి అయితే. ఇలాంటి క్లాత్‌లు మీరు ఇంట్లో వెనక ఉంటాయి గదా! ఓనీలు గాని అలా పిల్లలకైతాయి. 2½ మీటర్ అలా ఉంటాయి కదా! 7 ఇయర్స్ పాపకయింది చూడండి ఫ్రాకు. మీరు కూడా అలాగే స్టిచ్చింగ్ జేసుకోవచ్చు. ఎవరికైనా స్టిచ్చింగ్ జేయొచ్చు. మనీ ఎర్న్ చేసుకోవచ్చు. డ్రెస్ ఎలా ఉంది అనని చెప్పి ఒక కామెంట్ చేయండి. మీకు నీట్‌గా అర్థమైందా లేదా? ఫ్రాక్ కలర్ గాని, బార్డర్ గాని లుక్ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి. ఎలా ఉందని చెప్పి ఒక కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ. మీకు ఎలాంటి వీడియో కావాలో ఒక కామెంట్ చేయండి. బాయ్.